son celebrating 20 years of excellence in education. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏడవ చూడండి రా, మీ కళతో మీరే చూడండి. వీళ్ళ ప్రేమ కలాపాలు ఇది దేవాలయం అనుకుంటున్నావా, స్థానికోపం అనుకుంటున్నావా? మా కళ్ళ ముందే ఆయనింటి ఆడపిల్లను ఉంపుడు గతం చేసుకుంటావా? నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం బాబు. పనులన్నీ పూర్తయిపోయా? రాధా, ఈ డబ్బు కాలేజీలో చేయడానికి సరిపోతుంది, కానీ 5 సంవత్సరాలు చదవాలంటే ఇంకా చాలా డబ్బు కావాలని నాకు తెలుసు. ఆ విషయం నేను చూసుకుంటాగా. ఎలా? ఎలాగోలా చూసుకుంటానన్నానుగా. ముందు నువ్వు తీసుకో. ఏమిటి? నీ చదువు పూర్తి చేయడానికి అవసరమైన డబ్బు. అది సరే రాధా, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? నా పాత నగలున్నాయిగా, అవి అమ్మేశాను. ఎంత పని చేశావు రాధా, నా చదువు కోసం నీ నగలం వేశావా? మరేం పర్వాలేదు. రాధా, నీ రుణం ఎలా తీర్చుకో. మంచి డాక్టర్ అయ్యి మన ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి పేదలకు సేవ చేసి. అలాగే రాధా. మే కమించా? Come in. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఇంకా బ్రతుకున్నానని ఆశ్చర్యపోతున్నావా? కాదు రాధా, భగవంతుడు నీకెందుకంత అన్యాయం చేశాడని బాధపడుతున్నాను. విధిని ఎవరూ తప్పించలేరు కృష్ణ. నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మా ముద్దబ్బాయి అనుకున్నవన్నీ సాధించాడు. పెద్ద డాక్టర్ ఈ ఊర్లో హాస్పిటల్ ఓపెన్ చేశాడు. కృష్ణ, నీకు గుర్తుందా? నువ్వు డాక్టర్ అయితే నీ దగ్గర నర్సుగా చేరతానన్నాను. అదే నిజమైంది కదా? అవును రాధా, ఆ రోజు నువ్వు నవ్వుతూ ఉన్న మాటలను విధి ఎంత క్రూరంగా నిజం చేసింది. రాజకుమార్తెలా బ్రతకాల్సి నువ్వు చివరికి అలా అయిపోయావు. ఇప్పుడు నాకేం తక్కువ చెప్పు కృష్ణ. రజనీతో నీ పెళ్లి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఇద్దరి నీడలో పేదలకు సేవ చేస్తూ నా జీవితాన్ని హాయిగా గడుపుతాను. అది కాదు రాధా. ఊళ్ళోకి అడుగు పెట్టారో లేదో అప్పుడే ప్రారంభించారు భాగవతం. మీ ఇద్దరు కూడబలుకుని మా శివాన్ని పంపేశారు. నలుగురికి మగం చూపుతుండగా నువ్వు విదేశాలకు వెళ్తూ ఈవిడ నర్సుతో ఇల్లు పంపించావు. నువ్వు డాక్టరు, ఈవిడ నర్సు. మరి వీరైన సంబంధం. మీరు మర్యాద బయట వెళ్తారా? మర్యాద నువ్వు నాకు నేర్పుతున్నావు. ఇది పల్లెటూరు కదా, మీ నాటకాలు ఎవరికి తెలియవని ఎక్కడ చేయలేదు. లోకం కళ్ళల్లో దుమ్ము కొట్టాం కదా అని సంబరపడుతున్నారు. నన్ను తింటే తీసుకొచ్చా? రే, నేను బతకం నీ ఆటలు సాగవా? డాక్టర్ అయ్యాను కదా అని విరగిస్తున్నావేమో. ఒక్కరి పని తగినట్టు ఈ ఊరికి తల్లించుకుంటే నా పేరు. ఏం రాధా, ఇంత రాత్రి వాళ్ళు ఒంటరి కూర్చున్నావా? లే, ఇంటికి వెళ్ళాలి. ఏడుస్తున్నావా? ఏడుపు కాక నా జీవితానికి ఇంకేం మిగిలింది? ఆ వరహాలరా మాటలకగా కుమిలిపోతున్నావు. మనలో ఏ తప్పు లేనప్పుడు ఎవరేమనుకుంటే రాధా, మనం చేస్తున్నది మంచి పని, 10 మంది మెచ్చుకునే పని. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏడవ చూడండి రా, మీ కళతో మీరే చూడండి. వీళ్ళ ప్రేమ కలాపాలు ఇది దేవాలయం అనుకుంటున్నావా, స్థానికోపం అనుకుంటున్నావా? మా కళ్ళ ముందే ఆయనింటి ఆడపిల్లను ఉంపుడు గతం చేసుకుంటావా? ఏమే, ఎలాంటి తండ్రి గడుపులు పుట్టావు? ఇలాంటి సిగ్గుమాలి బ్రతుకు బ్రతకడం అంటే చాలా మేలు.
ఎంత పని జరిగింది కృష్ణ. నా దురదృష్టిలో నీ ప్రాణం మెరుగు తెచ్చింది. నువ్వు ఒక్కడివి ఇక్కడ డాక్టర్గా ఉంటే నిన్నందరూ ఆదరిస్తారు. నేనుంటే అన్ని నీ కోప నిందలు అవమానాలు ఏర్పడతాయి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను. వీల్లేదు రాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. జీవితం అంతా నువ్వు ఒంటరిగా దిగులుగా నిర్జీవంగా బ్రతుకుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకు మనశ్శాంతి ఉండదు. ఈ పిరికి పందల నోళ్లు మూయిస్తాను. ఈ క్షణం నుంచి ఆకాశం సాక్షిగా, ఆలయంలో దేవుడి సాక్షిగా, యోగి గంట సాక్షి, నువ్వు నాదానికి నా జీవిత భాగస్వామి. రాధా, చిన్నప్పటి నుంచి నా దుర్గుతనాన్ని నువ్వు సమర్థిస్తూనే వచ్చావు. ఈసారి కూడా నన్ను సమర్థించు. కృష్ణ, నీకు మర్చిపోయిందా? పెళ్ళైన వాడివి. రాధా, నాకు పెళ్లి కలదు రాధా. అంటే ఈ రోజు నేను పెళ్లి చేసుకోలేదా? లేదు, నా హృదయంలో స్థానం నీదే నేను తెలుసుకున్న రజని నేను విదేశాల నుంచి వచ్చేసరికి ఇంకొకతను పెళ్లి చేసుకుంది. కానీ నేను ఇంకేం చెప్పక రాదమ్మా. కృష్ణ చేసిన పని సమంజసమైంది. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు, భార్యాభర్తలు కావాలని ఆశలు పెంచుకున్నారు. మధ్యలో దైవం విడదీసినా తాను చేసినది మంచి పని కాదని తెలుసుకుని మళ్ళీ ఈ విధంగా మీ ఇద్దరిని కలిపి తన తప్పు సరిదిద్దుకున్నాడమ్మా. కృష్ణ రండి, ఈ శుభగడియల్లో భగవంతుని ఆశీస్సులు పొందండి. తెలుగు